నమస్కారం. ఈరోజు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు ఉపదేశించాడు. చాలా అద్భుతమైన వ్రతం. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాలనుకున్నా, దరిద్రం వీడి అష్టైశ్వర్యాలు పొందాలనుకున్నా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి. శ్రీకృష్ణుడు ఈ వ్రతం గురించి వివరిస్తూ, నేనే అనంతుణ్ణి, చతుర్దశ భువనాలు నాలోనే ఉన్నాయి, ఈ సృష్టిలోని సమస్తము నాలోనే ఉంది, కాబట్టి నన్నే ఆరాధించండి అంటూ ఆ వ్రత విధానాన్నంతా కూడా తెలియచేశారు. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఎంతో శ్రద్ధగా దర్భతో చేసిన 14 ముళ్లను ఆదిశేషుడిగా తయారు చేసుకొని కలశం పైన ఉంచి 14 ముళ్ళు గల తోరాన్ని, అలాగే ఎర్ర చీరని కట్టుకుని ఎర్రటి వస్త్రాన్ని పురుషులు ధరించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. 14 రకాల వంటకాలను నివేదన చేయాలి. వాటిని ఒక వాయనంగా పండితుడికి దానం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పోయిన రాజ్యం తిరిగి వస్తుంది, అష్టైశ్వర్యం లభిస్తారటంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. మరి వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా అని అంటే దానికి సంబంధించి కూడా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వకాలంలో సుమంతుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక చిన్న కుమార్తె ఉందన్నమాట. అయితే కాలక్రమేణా అమ్మాయి పెరిగే కొద్దీ చిన్నతనంలోనే ఆమె తల్లి చనిపోతుంది. కుటుంబ కార్యక్రమాలు నిర్వహించడానికి సుమంతుడు 2వ పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు దీక్షాదేవి, పరమ గయ్యాలి. అయితే ఆమె పెట్టే బాధలు ఓర్వలేక సుశీల అనే అమ్మాయి చాలా ఇబ్బందులు పడేది. ఈ అవస్థనంతా చూసి అమ్మాయికి ఎలాగైనా పెళ్లి చేసి పంపించాలనుకుంటాడు సుమంతుడు. దానికి తగ్గట్టుగానే మంచి పండితుడిని వెతికి ఆ అమ్మాయికి వివాహం చేస్తారు. మరి వివాహం చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు ఉత్తి చేతులతో పంపరు కదా, ఏవైనా ఇచ్చి పంపించాలి. దానికి కూడా ఆ గయ్యాలి రాక్షసి ఒప్పుకునేది కాదు. సరే అని ఎవరికీ తెలియకుండా చాటుగా తండ్రి ఇంత సత్తుపిండినిచ్చి మూట కట్టించి కూతుర్ని అల్లుడిని సాగనంపుతారు. మరి అలా బయలుదేరిన వాళ్ళు టాంగాలో వెళ్తూ వెళ్తూ మిట్ట మధ్యాహ్న సమయం ఆ కౌండిన్యుడు తాను ఎంతో చక్కగా సంధ్యావందనం చేసుకోవటానికి ఒక తటాకం దగ్గర ఆగుతారు. సరే, ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఈ లోపల చూస్తే అక్కడ కొంతమంది సమూహంగా ఎర్రటి వస్త్రాలతో ఒక వ్రతం మీద చేస్తున్నట్టు కనిపించింది. ఈ సుశీల వెళ్ళి మీరేం చేస్తున్నారు, ఈ వ్రతం ఏంటి అని అడుగుతుంది. వారు చెప్తారు, ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం, ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్దశి అని వివరిస్తారు. ఆమె కూడా ఆ వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తుంది. తాను తెచ్చుకున్న ఆ సత్తుపిండిని పండితుడికి దానం చేస్తుంది. అంతే, ఆశ్చర్యచకితంగా వారికి చక్కగా రాజ ఆస్థానంలో కొలువు లభిస్తుంది కౌండిన్యుడికి. తర్వాత ఐశ్వర్యం లభిస్తుంది. తులలేని సంపదలు వారికి సొంతమవుతాయి. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు సుశీల చేతికున్న ఎర్రతోరను చూసి సుమంతుడు, నన్ను వశపరుచుకోవటానికి కట్టుకున్నావా అని అంటాడు. లేదండి, ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటే ఆయన ఎంత చెప్పినా వినడు. ఆయన ఆ తోరాన్ని తీసేసి అగ్నిలో వేసిస్తాడు. ఎలా అయితే సంపద వచ్చిందో తాను చేసిన ఆ చర్యకి అలాగే సంపద అంతా వెళ్ళిపోయింది. దొంగలు పడి ఉన్న సంపద అంతా దోచుకున్నారు. తర్వాత ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. ఇలా నిరాశ్రయులైపోయారు. అప్పుడు కౌండిన్యుడికి జ్ఞానబోధ కలుగుతుందన్నమాట. ఆకాశవాణి వినిపిస్తుంది, అనంతుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేయటం వల్ల, నువ్వు చేసిన దుశ్చర్య వల్ల ఇలా జరిగింది అని. సరే, అనంతుణ్ణి వెతుకుతూ ఆయన అడవుల వెంట బయలుదేరుతాడనమాట. చెట్లు, చేమలు, కొండలు, కోనలు దాటుతూ అనంతుణ్ణి వెతుకుతూ అలా పయనమవుతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా మధ్యలో అతనికి ఒక మంచి మామిడి చెట్టు కనిపిస్తుందన్నమాట. ఆ మామిడి చెట్టుకి మంచి పువ్వులు, పళ్ళు, కాయలు, ఫల పుష్ప భరితంగా దేదీప్యమానంగా ఉంటుంది. కానీ ఆ చెట్టు పైన ఒక్క కాకి కానీ పిట్ట కానీ వాలదు. సరే, ఆ చెట్టును అడుగుతాడు, నువ్వేమన్నా అనంతుడిని చూసావా అని. లేదు అని చెప్తుంది. సరే, కొంచెం దూరం వెళ్ళగానే పచ్చిక బయలు ఉండగా అక్కడ ఒక గాడిద కనిపిస్తుంది. నువ్వేవైనా అనంతుడిని చూసావా అంటే లేదు అని చెప్తుంది. మదించిన ఏనుగు అక్కడ కనిపిస్తుంది. నువ్వేమైనా అనంతుడిని చూసావా అంటే లేదు అని చెప్తారు. తర్వాత 2 కొలనులు అలా పారుతూ ఉంటాయి. ఆ కొలనులను అడుగుతాడనమాట, ఏమైనా అనంతుడిని చూసావా అని. మాకు తెలియదు అని చెప్తాయి. అంటే ప్రకృతితోటి కూడా సంభాషించే శక్తి కౌండిన్యుడికి ఉందన్నమాట.
సో అలా అలా ఎన్ని చెట్లను అడిగినా ఎన్ని పుట్టలను అడిగినా ఎవ్వరూ ఏ సమాధానం ఎక్కడి నుంచి అతనికి రాదు. తిరిగి తిరిగి వెతికి వెతికి సొమ్మసిల్లి కింద పడిపోతాడు. అప్పుడు అనంతుడికి దయ కలుగుతుంది. వృద్ధ బ్రాహ్మణ వేష రూపంలో వచ్చి అనంతుడిని లేవతీసి మంచినీళ్ళు ఇచ్చి దానికి అనంతుడిని చూపిస్తానంటూ ఒక గుహలోకి తీసుకెళ్తాడు. దేదీప్యమానంగా అతను ఎంతో చక్కగా చతుర్భుజుడుగా మంగళ స్వరూపంతో విశ్వరూప సందర్శనం కౌండిన్యుడికి కలిగిస్తాడు. ఆ రూప సౌందర్యాన్ని చూసి తన్మయుడే తాను చేసిన చర్యకు పశ్చాత్తాపడి క్షమించమని వేడుకుంటాడు. తరించే మార్గం చూపించమని ఆరాధిస్తాడు. సో అప్పటి నుంచి కూడా 14 సంవత్సరాలు ఆయన క్రమం తప్పకుండా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తారు. ఆ ఫలితంగా కూడా అతను ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో ఒక నక్షత్రంగా కూడా ఒక చెరిగిపోని సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ కథనంతా కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు పాండవుల సమేతంగా ద్రౌపదీదేవికి కూడా తెలియచేస్తారు. వారు కూడా అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా 14 సంవత్సరాలు ఈ అనంత చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించగా పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుంటారు. అందుకనే ఎవరైనా కూడా జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని తిరిగి మళ్ళీ పొందటానికి ఈ వ్రతం తప్పకుండా ఆచరించాలి. For more videos like this, subscribe Big TV channel.